హాయ్ గైస్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త సిరీస్తో అయితే మీ ముందుకు అయితే వచ్చాను. ఈ లాట్వియా అంటే ఇండియా నుంచి లాట్వియాకి ఎవరైతే రావాలనుకుంటున్నారో మాస్టర్స్కి కానీ లేదా బ్యాచిలర్స్కి కానీ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలు అయితే బాగా మంచిగా ఉపయోగపడతాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు. ఈ ఇక్కడికి రావడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా కావాల్సినవి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అలాగే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎల్ఓఆర్ అంటే ఇది మనకు కాలేజీలో ఇస్తారు. ఎల్ఓఆర్లు 2 అయితే కావాలి. ఎల్ఓఆర్ ఇప్పుడు మీకు హెడ్ మాస్టర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ప్రిన్సిపల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఫేవరెట్గా ఉండే లెక్చరర్ అయినా ఎవరైనా ఇవ్వచ్చు. వాళ్ళైతే మీకు ఇస్తారనమాట లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని చెప్పేసి. ఏఐసి వెరిఫికేషన్ వచ్చినప్పుడు కాలేజీ వాళ్ళకి కాల్ చేసి ఈ స్టూడెంట్ మీ మంచోడేనా, ఇతని పైన ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇతను మంచిగా చదువుతాడా అనేసి కొంచెం మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో మీకు ఫేవరెట్ అయిన టీచర్స్ దగ్గర మీరు రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నారు అంటే అది సెట్ అయిపోతుంది. 2 రికమెండేషన్ లెటర్లు అయితే తెచ్చుకోవాలి. ఎస్ఓపి ఇంకోటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కోర్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు, నీ గురించి కొంచెము బ్రీఫ్గా నువ్వైతే నీ అకాడమిక్ గురించి కానీ లేదంటే నీ పర్సనల్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మీరు మెన్షన్ చేయాలన్నమాట మొత్తం లెటర్ లాగా. ఇంకోటి ఎంఓఐ అంటే వేరే కంట్రీస్లలో ఎలా అంటే ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఏ, డ్యూలింగో ఇలాంటి టెస్టులు అయితే ఉంటాయి. కానీ ఈ కంట్రీకి మాత్రం ఎస్పెషల్లీ ఎంఓఐ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎంఓఐ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇంకోటి కవర్ లెటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ కవర్ లెటర్లో కూడా మనం మెన్షన్ చేయాలి ఎందుకు అంటే మన రెజ్యూమే కూడా ఉండాలి. రెజ్యూమేలో ఏమేమి పెట్టామో అనేది దాని గురించి మనకు కవర్ లెటర్లో మనం రాయాలి. అలాగే అకాడమిక్ సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. 10th లాంగ్ మెమో ఉండాలి, షార్ట్ మెమో ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ లాంగ్ మెమో ఉండాలి, షార్ట్ మెమో ఉండాలి, అలాగే స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒకవేళ డిగ్రీ అయినా లేదా బీటెక్ అయినా ఏదైనా అయినా కూడా, ఒకవేళ బీటెక్ అయితే సిఎంఎం ఉండాలి, అలాగే పీసీ ఉండాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఓడి ఉండాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి, ఒరిజినల్ డిగ్రీ. ప్రతి సెమిస్టర్ అంటే ఆల్ సెమిస్టర్ వైజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అంటే కొన్ని కాలేజీలు అయితే యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కాలేజీలు అయితే ఏం అవసరం లేదు. కానీ మీరు సేఫ్ సైడ్గా తీసుకొని పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట. అలాగే సెమిస్టర్ వైజ్ ఆల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే సెమిస్టర్ వైజ్ వస్తాయి కదా మనకు, ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అలాగే ఎవరైతే మీకు ఫైనాన్షియల్ స్పాన్సర్ చేస్తారో, అంటే ఫాదర్ కావచ్చు, లేదా బ్లడ్ రిలేషన్ బ్రదర్ కావచ్చు, లేదా మదర్ కావచ్చు, వీళ్ళటి ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. ఒకవేళ వాళ్ళటి ప్రాపర్టీ అంటే ఒకవేళ ఫాదర్ కానీ మదర్ కానీ ఫార్మర్ అయితే మనకు ఉండే ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఒరిజినల్ పట్టా అయితే ఉండాలి. అలాగే ఒకవేళ పేరెంట్స్ ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళైతే బిజినెస్కి సంబంధించినటువంటి లైసెన్సులు ఉండాలి. అలాగే కొన్ని ఏయో సర్టిఫికేట్లు ఉంటాయి, ఫామ్ 16 ఏదో ఉంటాయి, అలాంటివన్నీ తెచ్చుకోవాలి. ఒకవేళ పేరెంట్స్ ఒకవేళ శాలరీ పర్సన్స్ అయితే, అంటే ఏదన్నా జాబ్ చేసే పరంగా అయితే వాళ్ళకి పే స్లిప్స్ ఉండాలి, ఐటీఆర్స్ ఉండాలి. అలాగే వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఫార్మర్స్ అయితే ఐటీఆర్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉంటే మనం లోన్కి ఎలిజిబుల్. అలాగే వేరే కంట్రీస్కి అబ్రాడ్లో మనం చదవాలనుకుంటే దానికి మనం ఎలిజిబుల్ అనమాట. ఇవన్నీ ఏ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కడ తెచ్చుకోవాలో చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.